హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మా గార్డెన్ అయితే చూపిద్దామని అయితే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము ఫ్లవర్ ప్లాంట్స్ అయితే వేసాం. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట, గేట్ పక్కనే. ఫస్ట్ వచ్చేసరికి చామంతి పూ మొక్కలు వేసాం. నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, బంతిపూలు అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, క్యూట్గా. ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా పూస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. ముద్ద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంట్రన్సే ఫ్లవర్స్తో ఉంటే బాగుంటుంది కదా అని అయితే ఈ సైడ్ అయితే వేసాం. ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది మీరే చూద్దురు. ఇంకేంది ఆలస్యం, చూపిస్తాను, వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఒక్క చెట్టుకి నిజంగా చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, అసలు లిటరల్లీ నమ్మలేరు అనమాట. ఒక్క చెట్టు చూస్తున్నారు కదా, నేను అందుకని క్లారిటీగా అయితే తీసాను ఈ క్లిప్. ఒక చెట్టు ఫ్లవర్ చూస్తే చాలా క్యూట్గా, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు నేనైతే చూడగానే షాక్ అనమాట. చూస్తున్నారు కదా, అంటే డైలీ కాలేజ్కి వెళ్ళిపోతే ఇంకా హడావిడిలో ఉంటాం కాబట్టి అంత కాదు, కానీ ఈరోజు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా షాక్ అయిపోయాను అసలు చూడగానే. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి చాలా హైట్ ఎదిగింది ఈ చెట్టు అయితే, బంతిపూల చెట్టు. అండ్ పక్కనే మామిడి చెట్టు ఇలాగైతే ఉన్నాయి. ఇది కూడా రోజ్ ప్లాంటే. బిఫోర్ నేను ఒకసారి గార్డెన్ వీడియో చేసా, అది చూస్తే దీని ఫ్లవర్స్ కూడా మీకు తెలుస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, ఈరోజు వీడియోలో మన చీఫ్ గెస్ట్ అయితే ఈ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. అసలు దీనికోసమే ఈ ఫుల్ వీడియో అనమాట. అసలు ఇంక దీనికోసం తీస్తున్నాను కదా, ఇంక అన్నీ చూపిద్దామని అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంకోటి కూడా చూపిద్దాం అనుకున్నా. మా తోటలో అయితే టమాటోస్ కూడా కాస్తున్నాయి, నేను చూపిస్తాను నెక్స్ట్ అదే అనమాట. తర్వాత వచ్చేసరికి వైట్ ఫ్లవర్ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి గులాబీ అనమాట, తీగ గులాబీ అంటారు కదా, సో ఆ టైప్లో అయితే ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా అన్నా కదా, టమాటోస్ చూడండి అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్న చిన్నగా. చూస్తున్నారా, ఇదే ఫస్ట్ టైం అనమాట టమాటోస్ కాయడం మా తోటలో. అని చూస్తున్నారు కదా, ఇప్పుడే అనమాట కొంచెం కొంచెం పెరుగుతున్నవి అవి. అండ్ వచ్చేసరికి బొప్పాయి అండ్ బనానా ప్లాంట్, ఉసిరికాయ, మామిడికాయలు అయితే చాలా వేసాం. ఎప్పుడు ఎదుగుతాయి, ఎప్పుడు కాస్తాయో వెయిట్ చేద్దాం. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి ఎంట్రన్స్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు వెళ్ళగానే గార్డెన్లోకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా మామిడి చెట్టు అనమాట. అండ్ అటు చూస్తున్నారు కదా, అది వచ్చేసరికి చిక్కుడుకాయ పాదు అనమాట. అది చాలా బాగా కాస్తాయి కాయలు. అండ్ అక్కడ ఒకటి ఇంకోటి కూడా ఉంది పాదు. ఇంకోటి చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను చూడండి, కాయల్ని కనిపిస్తున్నాయా, ఎలా అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బయట రసాయనాలతో పండే కూరగాయల కన్నా మనం ఇంటికాడ పండించుకొని తినే కూరగాయలు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, స్పెషల్గా నేను మెన్షన్ చేసి చెప్పక్కర్లేదు. సో ఫైనల్లీ మా ఇంటి ముందు గార్డెన్ అయితే ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్.